అందరికీ విశ్వవసు నామ సంవత్సర ప్రారంభ దినోత్సవం యుగాది శుభాకాంక్షలు. యుగాది అని ఎందుకంటున్నానంటే సాధారణంగా సంవత్సరం అనేది 2 ఆయనాలుగా డివైడ్ చేయబడుతుంది. ఆ 2 ఆయనాలొచ్చి ఉత్తరాయణము, దక్షిణాయనం. ఆహ్, 2ను ఏమంటారంటే యుగ అంటారు మామూలుగా. అంటే యుగళానికి ఆరంభం ఇది. యుగళానికంటే ఉత్తరాయణము, దక్షిణాయనం ఆ 2 ఆ యుగళానికి ఆరంభ దినోత్సవము ఈ యుగాది. కాబట్టి దీన్ని యుగాది అని పిలుస్తారు. కాలగమనంలో మనిషి యొక్క ఉచ్చారణ దోషాల వల్ల అది ఉగాదిగా మారిపోయింది. ఇప్పుడు యుగాది అంటే విచిత్రంగా చూసే పరిస్థితి వస్తుంది మామూలుగా. సరే. ఇది పురాణాల ప్రకారం అయితే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించిన రోజు అని చెప్తారు పురాణాల్లో. చరిత్ర ఏం చెప్తుందంటే దీన్ని శాలివాహన చక్రవర్తి, తొలి చక్రవర్తి తాను పట్టాభిషేకం జరిగిన రోజు, తనకి పట్టాభిషేకం జరిగిన రోజు అని దీన్ని చెప్తారు. అంటే మనం ఇప్పుడు అనుసరించేది శాలివాహన శకాన్నే అనుసరిస్తాం కాబట్టి అతను తన పట్టాభిషేకం జరిగిన రోజును ఈ రోజునే ప్రారంభించాడు అని చెప్తుంది చరిత్ర. తర్వాత ఇంకా మనోభావాల ప్రకారం ఇదేమిటంటే సాధారణంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ మనుషులు దూరమైనా పర్వాలేదు, ధనం చేరువవుతుంది అన్న ఉద్దేశంతో కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకుని పరుషమైన మాటలు మాట్లాడుతూ మనుషులను అందరినీ దూరం చేసుకుంటూ ఉన్నటువంటి వైఖరి చాలామందిలో ఉంటుంది. అది జడత్వంతో కూడిన ఆలోచనలు. అలాంటి ఆలోచనలు ఉన్నవారిలో సైతం చైతన్యాన్ని తీసుకుని వచ్చే రోజు అంటే ఆ ప్రారంభమవుతుంది. ఆ చైతన్యానికి శ్రీకారం చుడుతుంది ఈ రోజు అని చెప్తారు. అదేవిధంగా సానుకూలమైన నిర్ణయాలు తీసుకునే మానసిక వైఖరి మనిషిలో డెవలప్ అవుతుంది అని చెప్తారు ఈ రోజు నుంచి. ఇంకా నూతన ఆశయాలకు ఇది ఒక ఆరంభమవుతుంది అని చెప్తారు. అంటే ఇలా మనోభావాల ప్రకారంగా, చారిత్రపరంగా, పురాణాల పరంగా అన్ని రకాలుగా ఒక మంచి కారణం, ఒక గొప్ప కారణం ఉన్న పండుగ ఈ ఉగాది పండుగ. కాబట్టి ఈ పండుగను మనం బాగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈరోజు నిజంగా మనకి మానసికంగాను, చారిత్రకంగాను, పురాణ ఇతిహాసాల పరంగాను అన్ని రకాలుగాను ఉంది. ఏది నమ్మే వాళ్ళకి అది అన్నట్టు అట్లా. తర్వాత ప్రకృతితో మమేకమై ప్రకృతితో సహజీవనం సాగించిన కాలంలో మానవునికి ఈ శారీరక, మానసిక చైతన్యం, తనలో కలిగే సానుకూల స్పందనలు, సానుకూలమైన ఆలోచనలు ఇలాంటివి కలగడం అనేది సాధారణంగా అర్థమయ్యేది ఆ రోజు మానవుడికి. ఎందుకంటే అతను ప్రకృతితో సహజీవనం చేస్తున్నాడు. ఎలాంటి మార్పులు వస్తున్నాయి ప్రకృతిలో, తనలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనే విషయాన్ని ఆలోచించే స్థితిలో మనిషి ఉండేవాడు ఆ రోజు. కాబట్టి అప్పుడు నేను చెప్పిన ఈ మనోభావాలు ఏవైతే ఉన్న మానసిక చైతన్యము, సానుకూల దృక్పథాలు ఇలాంటివన్నీ అప్పుడు అర్థమయ్యేవి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అన్ని కాలాలను, అన్ని రోజులను సమానంగా అనుభవించే ప్రయత్నం మనిషి చేస్తున్నాడు. అందువల్ల ఇప్పుడు అతనికి అర్థం కావడం కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవుడికి. కాలానుగుణంగా లభ్యమయ్యే ఫలాలు లభించడం లేదు, కాలానుగుణంగా రావాల్సిన రోగాలు రావడం లేదు. అన్ని కాలాలలో అన్ని రోగాలు వస్తున్నాయి, అన్ని కాలాలలో అన్ని ఫలాలు లభిస్తున్నాయి, అన్ని కాలాలలో అన్ని భావాలు కలుగుతున్నాయి. ఏ కాలంలో జరగవలసిన ఆ కాలంలో జరగడం లేదు ప్రస్తుత కాలంలో. మానవుని అవసరాన్ని తీర్చే వనరులు యాక్చువల్గా ఈ భూమి మీద, ఈ ప్రకృతిలో మానవుని యొక్క అవసరాన్ని తీర్చే వనరులు చాలా ఉన్నాయి. మానవుని యొక్క అవసరాలు తీర్చే వనరులు అయితే పుష్కలంగా ఉన్నాయి భూమి మీద. కానీ మానవుని యొక్క ఆడంబరాలు తీర్చే వనరులు మాత్రం ఈ ప్రకృతిలో లేవు. కాబట్టి మరి ఆ ఆడంబరాలు తను తీర్చుకోవాలనుకుంటున్నాడే, మరి తీర్చుకోవాలనుకుంటే ఏం చేయాలి? వాటిని మనిషి కృత్రిమంగా తయారు చేసుకోవాలి. కృత్రిమంగా తయారు చేసుకునే క్రమంలో రసాయనాల వినియోగం చేయాలి. రసాయనాల వినియోగం ఎప్పుడైతే జరుగుతుందో వింత రోగాల వ్యాప్తి ప్రారంభం. ఇది జరుగుతుంది. తద్వారా మనిషి ఏమైపోతున్నాడంటే పలు రకాల సమస్యలతో, పలు రకాల వ్యాధులతో, పలు రకాల మనోభావాలతో తను సతమతమైపోతున్నాడు. ఇది జరుగుతూ ఉంది. మరి ఇది అన్నీ ఒకవేళ గీత ప్రకారం పోయినా, బౌద్ధ ఉవాచల ప్రకారం పోయినా, ఎక్కడికి పోయినా మనిషికి కోరికలు ఎక్కువైతే అతడికి దుఃఖం దగ్గరవుతుంది. కోరికలే దుఃఖానికి హేతువులు అని బౌద్ధ ఉవాచ. మరి ఇలాంటి అంశాలు ఏ గ్రంథంలో లేవు? అన్ని గ్రంథాల్లో ఉన్నాయి. అవసరాలు తీర్చుకుంటే తప్పులేదు, ఆడంబరాలు తీర్చుకునే ప్రయత్నంలో మనిషి ఇక్కట్లు పడుతున్నాడు. అది కాబట్టి ఈ ఫీలింగ్స్ అన్నీ తెలియవు. ఈ మనోభావాలు నేను చెప్పినటువంటి మానసిక వైఖరిలో మార్పు, తర్వాత ప్రకృతిలో వస్తున్నటువంటి మార్పులు, తర్వాత ఇలాంటివన్నీ కూడా అతనికి తెలిసే అవకాశం లేదు. కాబట్టి మనిషి కాస్త ప్రాకృతికంగా జీవించే ప్రయత్నం చేస్తే అన్ని విషయాలు వాటంతట అవే గోచరిస్తాయి. అది మూలం.
ఏమిటి కారణం? ప్రస్తుతం జరిగే ఇప్పుడు ఇది జరిగిన దానికి కారణం అది ఫలానా అని నువ్వు నిర్ణయించే దానికంటే దీనికి అసలు మూలం ఏమిటని తెలుసుకోవడమే ధర్మసూక్ష్మం. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ యుగాది మనందరికీ సానుకూల ఆలోచనలను కలిగించాలని, నూతన ఆశయాలకు ఆరంభం కావాలని ఆశిస్తూ ధన్యవాదాలు.